తెలుగుదేశం సోషల్ మీడియా టీం, వాళ్ళకి సంబంధించిన ఒక జర్నలిస్టుల టీం ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు అంటే ఈనాడులో వార్తలు చూస్తాం కదా మనం, నిజమని నమ్మింపచేస్తూ సాగేటటువంటి కథనాలు వస్తాయి కదా ఈనాడు ఆంధ్రజ్యోతిలో. అలాంటిది చక్కటి పద చాతుర్యంతో వార్తల్ని రాయగలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి రూట్, ఇప్పుడు వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వబడింది. ఏంటి ఆ టాస్క్ అంటే, జన సైనికులు ఉన్న అసంతృప్తిని సెటరేట్ చేయటం, వాళ్ళని ఓటు షేర్ అయ్యేటట్టు చూడటం. వాళ్ళు రేపు పొద్దున ఖచ్చితంగా అంటే జనసేనతో పొత్తు కరెక్టు, తెలుగుదేశంతో పొత్తు కరెక్టు, 24 స్థానాలే కరెక్టు, మనం ఇందులో 24కి 24 గెలిపించి చూపించడం ద్వారా పవన్ కళ్యాణ్కి రేపు పొద్దున బార్గెనింగ్ కెపాసిటీ పెంచాలి. తద్వారా భవిష్యత్తులో సగం సీట్లు అడిగి అప్పుడు ముఖ్యమంత్రి షేర్ అడుగుతారు. క్రిందసారి ఒక్క సీటే రావడం వలన ఇప్పుడు అడగలేకపోయానని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తే అది కరెక్ట్ అని మనం వెంట ఉండి తీరాలి. ఈ విధంగా వాళ్ళ సోషల్ మీడియా అంటే జనసేన పేరుతో తెలుగుదేశం వాళ్ళు కొంతమంది చేస్తున్న సోషల్ మీడియా ప్రొఫైల్స్, అట్లాగే టోటల్గా ఈ నేను చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఒక సర్క్యులేట్ చేస్తారు. అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో రాకపోతే అది జగన్తోనే ఉన్నట్టు అనేటువంటి దాన్ని ప్రచారంలోకి తీసుకెళ్ళి తద్వారా బీజేపీ మీద ఒక ప్రెషర్ బిల్డప్ చేయటం జాతీయ నాయకత్వం మీద. ఈ టాస్క్ ఇవాల్టి నుంచి ప్రారంభమై రాబోయే వారం రోజులు నడుస్తుంది. చూస్తూ ఉందాం.